ప్రేమ్ చామంతికి లిప్ కిస్ పెట్టబోతూ ఉంటే చామంతి ప్రేమ్ని తోసేస్తుంది. ఏంటి చామ్ అని ప్రేమ్ అంటే, మీరు చేస్తుంది ఏంటి అని చామ్ అంటే, నువ్వే కదా ముద్దు అడిగావు అందుకే ఇచ్చానని ప్రేమ్ అంటే, నేను ముద్దు అడగలేదు బాబు, మీ తృప్తి కోసం ఒక ముద్ద పెట్టించి పార్టీ చేసుకోండి అని చెప్పే లోపే మీరు ఇలా చేశారని చామంతి చెప్తుంటే, అవునా నేను అలా అనుకోలేదే, అలాంటి గోల్డెన్ ఛాన్స్ వచ్చినప్పుడు లేట్ చేస్తే ఆలస్యం అమృతం అవుతుందని కొంచెం ముందడుగేశాను అని ప్రేమ్ అంటాడు. ఎవరైనా చూస్తే ఇంకేమై ఉండేదని చామంతి అంటే, అంటే చూడకపోతే పర్లేదా అని ప్రేమ్ అంటాడు. అదిగో మళ్ళీ అని చామంతి అంటే, ఓకే ఓకే నిన్ను బయటకు తీసుకువెళ్ళి పార్టీ ఇప్పించడం నాకు చాలా ఇష్టం, పద వెళ్దామని ప్రేమ్ అంటాడు. ఏంటి ప్రేమ్, చామ్ నిన్ను బయటకు తీసుకొచ్చిందని పార్టీ ఇస్తున్నావా, వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళని అప్పుడే చిట్టి అక్కడికి వచ్చి అంటాడు. నువ్వేం తినలేవు కదరా, మేము తింటుంటే చూస్తూ కూర్చుంటావా అని ప్రేమ్ అంటే, అవును మీరిద్దరు కలిసి తింటుంటే చూసి సంతోషిస్తాను, ఆ హ్యాపీనెస్ నాకు చాలు కదా అని చిట్టి అంటే, ఇంత ఎదిగిపోయావరా, చూసావా చామ్ వాని మాటలు, మనం నాటిన మొక్క ఇంతలా డెవలప్ అవుతుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా అని ప్రేమ్ అంటే, ఇంకాపు నాయన ఇంకాసేపు ఉంటే నా లోపలి వైర్లు కూడా నువ్వేసిన విత్తనాల వల్లే వైర్లుగా మారాయి అంటావు, ఇంకేం వద్దులే కానీ చామ్ నీకొకటి చేశాను నా డిస్ప్లేలో చూడని చిట్టి చెప్తాడు. అక్కడ చామంతి ఎల్ఎల్బి అని కనిపించటంతో ఇక చామ్ ప్రేములు చాలా సంతోషపడుతూ ఉంటారు. బావుందిరా అని ప్రేమ్ అంటే, మనం చూసి సంతోషించటానికి కాదు చామ్, దీన్ని బోర్డు చేసి ఘట్టం నేను ఇంటికి తగిలించేసుకో అని చిట్టి అంటే, వద్దులే చిట్టి అని చామంతి అంటుంది. అయ్యగారు ఆల్రెడీ చెప్పారు కదా చామ్ అని చిట్టి అంటే, అవును కదా ఏం కాదులే చామ్ పెట్టేద్దామని ప్రేమ్ అంటాడు. తర్వాత చూద్దాం బాబు, థ్యాంక్స్ చిట్టి అని చామంతి కాక నుండి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అని చిట్టి అంటే, నా పిల్లాన్ని నేను చూడడం కూడా తప్పేనారా, తన టాలెంట్తో నన్ను బయటికి తీసుకొచ్చిన నా భార్యని కాస్త మురుపంగా చూడటం కూడా తప్పేనా అని ప్రేమ్ అంటే, నేనేం అలా అనుకోవట్లేదు బాబు, నీ వైఫ్ నీ ఇష్టం, ఎంతైనా ప్రేమికురాలైన భార్య ఇచ్చిన గెలుపులో ఉన్న కిక్ మరింకెందులో ఉండదు కదా అని చిట్టి అంటే, కరెక్ట్గా చెప్పావురా, ఇంతకన్నా కిక్ ఇంకేం ఉండదు, నా ఫేవరెట్ నా పిల్లామే అని ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకోవైపు చామంతి బెడ్షీట్స్ మడత పెడుతూ, త్వరగా పని పూర్తి చేసుకుని గుడికి వెళ్ళాలి, ఈరోజు నాన్నతాడికి పూసలు గుచ్చుకోవాలి అని చామంతి అనుకుంటూ, అవును రామ్గారు నిన్ననే నాన్నతాడు రెడీ అయిందని చెప్పారు కదా, కోర్టు హడావిల్లో పడి తీసుకోవటం మర్చిపోయానే, ఫోన్ చేసి వస్తున్నానని చెప్పాలని ఇక చామంతి అతనికి ఫోన్ చేస్తుంది. రామ్గారు నేను చామంతిని, నాన్నతాడు రెడీ అయిందని చెప్పారు కదా నేను వస్తున్నానని చామంతి అంటే, నిన్ననే వస్తానని చెప్పారు కదా, నేను ఈరోజు ఊర్లో ఉండట్లేదు, అందుకే వేరే అతనికి మీ ఇంటి అడ్రస్ ఇచ్చి పంపించాను అని అతను చెప్పటంతో, ఇంటికి పంపించారా అని చామంతి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అప్పటికే అతను పంపిన వ్యక్తి ప్రేమ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఎంతసేపు అయింది రామ్గారు అని చామంతి అంటే, చాలాసేపు అయిందమ్మా, ఆల్రెడీ వచ్చేసుంటాడు చూడండి అని అతను చెప్పటంతో చామంతి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అయ్యో వచ్చేసుంటాడా, ఎవరికంటైనా నాన్నతాడు పడిందంటే ఇక నా పని అయిపోయినట్లే, త్వరగా వెళ్ళాలని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకోవైపు హాల్లో రమాదేవి హర్ష కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. చూసావా చంద్రిక, చామంతి ప్రేమ్ని ఎలా బయటికి తెచ్చిందో, నాకు చామంతి మీద ఉన్న నమ్మకం అలాంటిది, ఓ అని రెచ్చిపోకుండా నువ్వైనా అర్థం చేసుకోవాలి అని హర్ష రమాదేవిని ఉద్దేశిస్తూ చెప్తూ ఉంటాడు. ఇక అతను నేరుగా లోపలికి వచ్చి, నమస్తే మేడం, మీ ఇంట్లో వాళ్ళు సూత్రానికి నాన్నతాడు చేయమని ఆర్డర్ ఇచ్చారు, అది రెడీ అయింది అందుకే తీసుకొచ్చానని అతను చెప్పటంతో, ఏంటి సూత్రానికి నాన్నతాడు ఆర్డర్ ఇచ్చారా అని రమాదేవి హర్ష చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళే ఇచ్చారు మేడం అని అతను అంటే, మన ఇంట్లో నాన్నతాడు ఎవరు ఆర్డర్ ఇచ్చుంటారు అని హర్ష అంటే, అదే తెలియట్లేదు హర్ష అని రమాదేవి రోజా నిషాలని పిలుస్తుంది. ఏంటత్తయ్య అని రోజా అంటే, నువ్వేమైనా నాన్నతాడు చేయమని ఆర్డర్ ఇచ్చావా అని రమాదేవి అంటే, లేదత్తయ్య అని రోజా అంటుంది. పోనీ నువ్వేమైనా ఆర్డర్ ఇచ్చావా నిషా అని రమాదేవి అంటే, నిజం తెలియకుండానే నాన్నతాడు వరకు వెళ్ళిపోయావా నిషా అని హర్ష అంటే, లేదంకుల్ నేనేం ఆర్డర్ ఇవ్వలేదని నిషా అంటుంది. అప్పుడే చామంతి అక్కడికి వచ్చి అతన్ని చూసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవ్వలేదంట అని రమాదేవి అంటే, లేదు మేడం మా అన్న ఈ అడ్రస్సే ఇచ్చాడు, ఒకసారి చూడండి అంటూ ఇక అతను ఆ బంగారు నాన్నతాడిని హర్షకి చూపిస్తాడు. అతనికి కనబడకుండా చామంతి దాక్కుందంటే ఈ నాన్నతాడు ఖచ్చితంగా చామంతే ఆర్డర్ ఇచ్చుంటుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. అతను అంతలా అన్నీ చూపిస్తున్నాడు కదా, మరి నువ్వు కాకపోతే ఇంకెవరై ఉంటారు అని హర్ష అంటే, నేను కాదని చెప్తున్నా కదా అంకుల్, ఒకవేళ నేను ఆర్డర్ ఇచ్చినా కూడా ఇంత చీప్గా ఇంత తక్కువ గోల్డ్తో నేను చేయించుకోను అంకుల్ అని నిషా అంటుంది. ఇంకా చూస్తావేంటి, ఇక్కడెవరూ ఆర్డర్ ఇవ్వలేదని చెప్తున్నాం కదా అని రోజా అంటే, లేదు మేడం మా అన్న ఈ అడ్రస్సే ఇచ్చాడు
నాన్నతాడు ఆర్డర్ ఇచ్చిన ఆవిడ పేరు కూడా ఇందులో రాసుంది. చెప్తానుండండి అని అతను అనటంతో చామంతి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. దేవుడా, ఇప్పుడు కనుక నా పేరు చెప్తే నా గుట్టంతా బయటపడుతుంది. ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు దేవుడా అని చామంతి చాలా టెన్షన్ పడుతుంటే అప్పుడే ప్రేమ్ అతని చేతిలో ఉన్న బుక్ని తీసుకొని, ఏంటి అసలు ఇక్కడ ఎవరు ఆర్డర్ ఇవ్వలేదని చెప్తుంటే ఈ అడ్రస్ ఏంటి, ఈ పేరేంటి, నేను చూస్తానుండు అని ప్రేమ్ ఇక ఆ బుక్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కనుక ప్రేమ్ బాబు నా పేరు చూశాడంటే ఆయనకి డౌట్ వస్తుంది. అప్పుడు నేనేం చెప్పాలి? అసలు జరిగిన పెళ్ళిని పెళ్ళే కాదనుకుంటున్నాడు. ఇప్పుడు ఎలా అని చామంతి కంగారు పడుతూ ఉంటుంది. ఎంతసేపు చూస్తావురా అని రమాదేవి అంటే, రైటింగ్ అర్థం కావట్లేదమ్మా అని ప్రేమ అంటాడు. మా అన్న రైటింగ్ ఎవరికీ అర్థం కాదు సార్ అని అతనంటే, కదా ఇప్పుడు అర్థమైంది. ఈ రైటింగ్ అర్థం కాకే నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. నువ్వు వెళ్లాల్సింది పక్కింటికి, పొరపాటున మా ఇంటికి వచ్చావు అని ప్రేమ అంటే, అవునా సార్ పక్కిల్లా అని అతను అంటాడు. అవును పక్కిల్లే, నువ్వు త్వరగా వెళ్ళు, నీకోసం ఎదురు చూస్తుంటారని ప్రేమ్ చెప్పడంతో సారీ సార్ అని చెప్పి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అమ్మయ్య, ప్రేమ్ బాబుకి తెలియకుండా రైటింగ్ అర్థం కాక పక్కింటికి పంపించేశారు. మీకు తెలియకుండానే నన్ను కాపాడారు బాబు, థ్యాంక్స్ అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. తెలిసే కాపాడాను చామ్, ఆ విషయం నీకు తెలియదని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. అవును, ఇతను కనుక పక్కింటికి వెళ్తే మళ్ళీ ఇక్కడికి పంపించేస్తారు. ముందు వెళ్ళి అతన్ని ఆపి నాన్నతాడు తీసుకోవాలని చామంతి వెళ్తుంది. ఈ ఇంట్లో ఎప్పుడూ కూడా చెత్త డిస్కషన్ జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ వాటి మీద నమ్మకాలు ఒకటి అని రమాదేవి అంటుంటే, నేను అన్నదానికి కౌంటరా? నువ్వన్న విలువలేని మాటలకి నేను అస్సలు విలువ ఇవ్వను కదా అని హర్ష అనుకుంటూ ఉంటాడు. రమాదేవి ఈరోజు శ్రావణ శుక్రవారం అని మర్చిపోయినట్లున్నారు. ఎలా గుర్తు చేయాలని చంద్రిక అనుకుంటూ ఉంటుంది. ఇక చామ్ వెంటనే అతని దగ్గరికి వెళ్ళటంతో, మీరే కదండి నాన్నతాడు ఆర్డర్ ఇచ్చిందని అతను అంటే, నేనే అండి అని చామంతి అంటుంది. సారీ అండి, మీరు ఇంట్లో ఉంటారని తెలియక పక్కింటికి వెళ్ళానని అతనంటే, సరే ఆ నాన్నతాడు ఇవ్వండి అని ఇక చామంతి దాన్ని తీసుకొని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. చెప్పినట్లే చేశారు, చాలా థ్యాంక్స్ అని చామంతి చెప్పటంతో ఇక అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక చామంతి వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ప్రేమ్ నిలబడి ఉంటాడు. చామంతి చాలా షాకింగ్ గా చూస్తూ ఉంటే, ఆర్డర్ ఇచ్చింది నువ్వేనా అని ప్రేమ్ అంటాడు. ఇప్పుడు ఏం చెప్పాలా అని చామంతి కంగారు పడుతుంటే, చెప్పు చామ్, నాన్నతాడు నీకెందుకు అని ప్రేమ్ నిలదీస్తూ ఉంటాడు. మీరే కదా బాబుగారు పోటీలో గెలిచినప్పుడు ఈ బంగారు తాడుతో ఏం చేస్తావని అత్త అడిగితే సూత్రాలు చేయించుకొని దాచుకుంటుందని మీరే చెప్పారు కదా బాబు, మీరు చెప్పినట్లే చేయించుకున్నానని చామంతి అంటుంది. ఓహో అందుక, మరి ఈ విషయం ఎందుకు ఇంట్లో చెప్పలేదు అని ప్రేమ్ అంటే, ఒక్కటి చెప్తే 100 అర్థం చేసుకుంటారు బాబు, ఎందుకులే అని చెప్పలేదు. సరే బాబు, లోపల నాకు చాలా పనులున్నాయని చామంతి అక్కడి నుండి వెళ్తుంది. బయట పడనే పడవు కదా అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ఇంకోవైపు నిషా కోపంగా అటు ఇటు తిరుగుతూ, మా ప్లాన్ ఫెయిల్ అయ్యేలా చేసి మా డాడ్ని అందరి ముందు కాళ్ళు పట్టుకునేలా చేసిన నిన్ను ఊరికే వదిలిపెట్టనే చామంతి అని నిషా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే రోజా అక్కడికి వచ్చి, ఏం ఆలోచిస్తున్నావు నిషా అని అంటే, ఏం లేదక్క అని నిషా అంటుంది. ఏదో ఉందని నాకు అర్థమైంది, కానీ ఒకటి చెప్తాను, దానికి ఆన్సర్ చెయ్యి. ఇప్పుడు నేను సార్ పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి జరగటం వల్ల నేను ఎంత అదృష్టవంతురాలనో నాకు తెలియదు, కానీ నేను ప్రిన్సెస్ని కాబట్టి నన్ను పెళ్లి చేసుకోవటం వల్ల అరుణ్ సార్ చాలా అదృష్టవంతుడని చెప్పాలి. అలాగే ఈ కుటుంబానికి కాబోయే కోడలుగా నువ్వు, ఈ కుటుంబం అందరూ అదృష్టవంతులే. ఇక్కడి వరకు చూస్తే అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి. ఇప్పటి వరకు సార్కి నాకు మధ్య అండర్స్టాండింగ్ బాగానే ఉంది, కానీ ప్రేమకు నీకు మధ్య అసలు అండర్స్టాండింగ్ అన్న పదమే లేదు. అసలు మీ ఇద్దరి మధ్య ప్రేమే లేదు. అసలు ప్రేమ నీ మీదే చూపించేదంతా వేషమే. అలాంటప్పుడే నీ మీద నాకు అనుమానం వస్తుంది. DNA టెస్ట్ చేపిస్తే ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఎలా వస్తుంది? అంతా ప్లాన్ చెప్పి కోర్టులో కేసు వేస్తే దాన్ని ఫ్లాప్ చేశావు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి? ఇప్పుడు నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే, అసలు నిజంగా నీ ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమేనా అని రోజా నిలదీస్తూ ఉంటే నిషా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. చెప్పు నిషా, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ప్రేమేనా? నీ దగ్గర నేను అన్ని విషయాల్లో ఓపెన్గా ఉంటున్నాను, కానీ నువ్వే నా దగ్గర ఓపెన్గా ఉండటం లేదనిపిస్తుంది. నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావని అనిపిస్తుంది అని రోజా అంటే, నేనేం దాయట్లేదక్క, నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు అని నిషా అంటుంది. నాది ఊహ అని నేను అనుకోను నిషా. ప్రేమ్ బల్లగుద్ది మరి నీ ప్రెగ్నెన్సీకి తనకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నాడు. మినిస్టర్వి, 1000 కోట్ల ఆస్తికి అధిపతురాలివి. నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరైనా ఆశపడతారు, కానీ ప్రేమ్కి అవేమీ పట్టడం లేదు. నీ ఆస్తుల్ని ఒక వెంట్రుకలాగా తీసి పారేస్తున్నాడు. ప్రేమే నీ ప్రెగ్నెన్సీకి కారణమని నువ్వెంత మొత్తుకున్నా కూడా చివరికి నువ్వు కోర్టుకు వెళ్ళినా కూడా తగ్గేదే లేదన్నట్టు ప్రవర్తిస్తున్నాడు.
శ్రీమంతం రోజు కూడా నీ గాజులు వేయటానికి అంగీకరించలేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు అనుమానంగానే ఉంది. నీ ప్రెగ్నెన్సీకి కారణం ప్రేమ్ కాదనే అనిపిస్తుంది. అసలు కారణం ఎవరో చెప్పొచ్చు కదా నిషా అని రోజా అంటే, ఏంటక్క ఈ మాటలు, అసలు నేనెందుకు అబద్ధం ఆడతాను అని నిషా అంటే, మీ ఇద్దరి మధ్య అసలు ఒక్కటయ్యేంత ప్రేమ లేదు కదా అని రోజా అంటే, కరెక్టే, మా ఇద్దరి మధ్య ప్రేమ లేదు. కేవలం ఆ రోజు డ్రింక్ తీసుకొని మత్తులో ఉండటం వల్లే అలా జరిగిపోయింది. అసలు మత్తులో తనేం చేస్తున్నాడో నేనేం చేస్తున్నానో తెలియక అలా ఇద్దరం ఒకటి కావాల్సి వచ్చింది. కానీ ప్రేమ్ దాన్ని ఒక యాక్సిడెంట్ లా ఫీల్ అవుతున్నాడే తప్ప కారణం తనే అని ఒప్పుకోవటం లేదు అని నిషా అంటే, అంటే ఆ మత్తులో జరిగింది నువ్వు ఫీల్ అవుతున్నావు కానీ ప్రేమ్ ఫీల్ అవ్వట్లేదు. అంటే 100% ప్రేమ్ వల్లే ప్రెగ్నెన్సీ వచ్చిందని నువ్వు అంటున్నావు అంతే కదా అని రోజా అంటే, అవునక్క, అవును అవును అని నిషా అరుస్తూ, ఇంకా క్వశ్చన్ చేయకక్క, తట్టుకోలేకపోతున్నాను. నా నమ్మకమే నన్ను నమ్మకపోతే నేను అది జీర్ణించుకోలేకపోతున్నాను అని నిషా అంటే, ఫీల్ అవ్వకు నిషా, నాకు కలిగిన అనుమానాన్నే అడిగాను. చెప్పావు కదా ఇప్పుడు క్లియర్ అయింది. అసలు నువ్వు ఇలా ఫీల్ అవ్వటానికి కారణం ఎవరో తెలుసా? ప్రేమ్ నీతో యాక్సిడెంటల్గా కలిసినా సరే కనీసం అతనికి నీపై సానుభూతి కూడా కలగట్లేదు. దానికి కారణం ఎవరో తెలుసా? ఆ చామంతినే. కోర్టులో కేసు వేస్తే అది ప్రేమ్ తరపున వకాల్తా పుచ్చుకొని మన ప్లాన్ని ఫ్లాప్ చేసింది. అలాంటిది అది ఇంట్లో ఉంటే ఎంత ప్రమాదమో నువ్వు ఆలోచిస్తున్నావా అని రోజా అంటే, దాన్ని ఏం చేయాలా అని ఇప్పుడే ఆలోచిస్తున్నానక్క అని నిషా అంటే, ఇంకా ఆలోచనలోనే ఉండకు, అది మాత్రం త్వరగా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. అది ఇంట్లో నుండి వెళ్ళిపోతేనే నీకు చిన్న కోడలుగా ఇంట్లో స్థానం ఉంటుంది. ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలీదు, చేతికి మట్టి అంటకుండా కానిచ్చే అని రోజా అంటే, సరే అక్క, దాన్ని ఎలాగైనా ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాను, నువ్వు చూస్తూ ఉండని నిషా అంటుంది. నాకు కావాల్సింది అదే, అది లేకపోతేనే కదా నా పట్టాభిషేకం జరుగుతుంది అని రోజా అనుకుంటూ ఉంటుంది. చామంతి ఇక ఆ నాంతార్ని చూసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే శర్మ గారు ఫోన్ చేసి త్వరగా గుడికి రమ్మని చెప్తాడు. ప్రేమ్ డోర్ దగ్గర నిలబడి ఇదంతా వింటూ ఉంటాడు.